హాయ్ ఫ్రెండ్స్, ఇంకా లాస్ట్ వీడియోలో గంగం గుడి అని చెప్పాను కదా. తిరుమలలో ఇది ఇంకో గంగం గుడి అండి. మా ఇంటి పక్క ఈస్ట్ వైపు ఉంటుంది. ఈస్ట్ గంగం గుడి అంటారు వాళ్ళు. ఇది ఇలాగ సొందుల్లో అంతా డ్రమ్స్ అవంతా జరుగుతుందండి తిరుమలలో. మీరు నమ్మకపోయినా ఖచ్చితంగా జరుగుతుంది ఇలాగా. కొంతమంది నమ్మట్లేదు వీడియోస్లో, అందుకనే చెప్తున్నానండి. ఇలా జరుగుతుంది తిరుమలలో. నేను ఇది ఫస్ట్ టైం వెళ్ళడము, చాలా బాగుంది. ఇది ఎలా అంటే సొందులు ఉంటారు కదా, వాళ్ళే అందరూ అమౌంట్ వేసుకొని అంతా అలంకారం చేసుకుంటారు. 1 మంత్ నుంచే ముందుగానే ఇంకా అన్నీ రెడీ చేసుకొని పెయింటింగ్స్ అంతా వేసుకొని వాళ్ళే రెడీ చేసుకొని వాళ్ళే చేసుకుంటారు. తిరుమలలో ఇల్లులు ఉంటాయి కదా, ఆ సొందుల వరకు వాళ్ళే చేసుకుంటారండి ఈ జాతర అంతా. చాలా బాగుంది జాతర అయితే. అసలు నేను ఫస్ట్ టైము, చాలా బాగుంది. అసలు తిరుమలలో ఎలా జరుగుతుందని నాకైతే తెలియదండి. ఇదే ఫస్ట్ టైం చూడడము. మా హస్బెండ్ వాళ్ళకైతే తెలుసు, వాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలుసు. నాకైతే తెలియదు. నేను ఇప్పుడే ఫస్ట్ టైము. చాలా బాగుంది జాతర అంతా. మనం తిరుపతిలో కూడా గంగం జాతర జరుగుతుంది, వేషాలంతా వేస్తారు కదా, అలా తిరుమలలో కూడా వేషాలు వేస్తారండి. చాలా బాగుంటుంది. అమ్మవారి వీడియో కూడా నేను పెట్టాను చూడండి. దర్శనం ఎలా ఉన్నిందంటే ఇలా ఉన్నిందండి అమ్మవారు అక్కడ గంగం గుడి. చాలా బాగుంది. అక్కడ కూడా తిరుమలలో చాలామంది పిల్లకాయలంతా పుష్ప వేషం అలా అంతా వేషాలన్నీ వేసుకొచ్చారు, అమ్మాయి వేషాలు అలా అంతా. తిరుమలలో వేషాలు వేస్తారని కూడా నాకు తెలీదు, ఫస్ట్ టైం చూడడము. చాలా బాగుందండి, డిఫరెంట్గా చాలా బాగుంది. ఇదండి, ఇంకా గంగం జాతరకి వెళ్ళాము. ఇంకా మళ్ళీ తిరుమల ఆ రోజు నైటే ఇంకా రిటర్న్ అయిపోయాము తిరుపతికి. ఇంకా రిటర్న్ అయిపోయి మళ్ళీ మార్నింగ్ వేరే చోటుకి వెళ్ళాల్సి ఉంటే అందుకనేసి ఇంకా గంగం గుడి చూసుకొని ఇంటి వరకు వెళ్ళి, ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్సే, దానివల్ల మాకు తాంబూలం కూడా ఇచ్చారు. అంతే అండి, మళ్ళీ రిటర్న్ అయిపోయాము. ఇంకా మార్నింగ్ మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడికి హల్దీ జరుగుతూ ఉంటే ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. ఇలా జరుగుతుందంట వాళ్ళ ఇంట్లో. ఒక్కొక్కరికి ఒక్కొక్క సాంప్రదాయం కదండి. ఇప్పుడు హల్దీ అయితే అందరికీ మ్యాండేటరీ అయిపోయింది. ఇది వచ్చి తిరుచానూరులో అండి వాళ్ళ ఇల్లు. తిరుచానూరుకి వచ్చాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా హల్దీకి బాగా జరిగింది, హల్దీ ఫంక్షన్ అంతా బాగా జరిగింది. ఇంకా ముత్తైదులు వచ్చి తాంబూలం ఇవ్వడం, పూజ జరగడం అంతా అయింది. ఇది వచ్చి నేను ఫ్లిప్కార్ట్లో నెయిల్ పాలిష్ పెట్టానండి, చాలా బాగా వచ్చాయి. ఇంకా అంతే అండి, మళ్ళీ లంచ్కి వెళ్ళాము అక్కడే పెళ్ళిలో. ఇది తిరుచానూరు ఉంది కదండి, తిరుచానూరులో పక్క రోజు వెళ్ళాము. ఇది తిరుచానూరులో సత్రం ఏమని తెలీదు, ఇక్కడే అండి తిరుచానూరు పక్కనే. ఇంకా మరుసటి రోజు నైట్ వచ్చి మా హస్బెండ్ పిజ్జా పెడదామంటే పెట్టామండి, 5 కోర్స్ పిజ్జా. ఇది ఎవరికి తెలుసో